ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపే పింఛన్లు అందితే మాకు కొంచెం మా బతుకులు బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది, మాకు అవసరాలకు కూడా పింఛన్ ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నెల 23వ తారీఖు వచ్చినా కానీ నేటి వరకు కూడా పింఛన్లు పంపిణీ చేయకపోవడంతో మా వికలాంగుల సమాజం పింఛన్లు సకాలంలో అందక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మరి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆసరా పింఛన్లను ప్రతి నెల 1వ తారీఖు లోపు 5వ తారీఖు లోపు పంపిణీ చేసి వికలాంగుల సమాజానికి కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి, గీతా కార్మికులకు కానివ్వండి, ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది, మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లు అన్నింటినీ కూడా మేము మరి వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు చేస్తాం, వృద్ధులు వితంతువుల పింఛన్లు 4,000 రూపాయలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఏడాది గడిచినా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నేటి వరకు కూడా నెరవేర్చలేదు. మరి నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల సమాజం సమస్యల గురించి కూడా చర్చించకపోవడం అనేది దురదృష్టకరం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు మాకున్నటువంటి సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు నేడింజర్ల మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము వినతి పత్రం సమర్పించి మా యొక్క గోడును ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి కూడా ఈ రోజు మేము నిరసన కార్యక్రమాన్ని నిరసనను వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆసరా పింఛన్లను ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ త్వరలోనే మరి మా జిల్లా మాజీ అధ్యక్షులు మరి గౌరవ నల్గొండ జిల్లా ఇన్ఛార్జి వర్యులైనటువంటి కుర్ర గోపి యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నేడింజర్ల మండల అధ్యక్షులైనటువంటి షేక్ జాన్మయ్య గారు, అదేవిధంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి యువజన నాయకులైనటువంటి శివ గారు, అదేవిధంగా పెద్దలు మరి సీనియర్ నాయకులైనటువంటి లక్ష్మణరావు గారు, అదేవిధంగా అందరి సహకారంతో అతి త్వరలోనే నేడింజర్ల తహసీల్దార్ కార్యాలయం ముట్టడిని కూడా మేము చేపడతామని చెప్పేసి కూడా పింఛన్లు సకాలంలో పంపిణీ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్యాలయాలను కూడా దిగ్బంధం చేసేందుకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వెనకాడబోదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ తక్షణమే ఆసరా పింఛన్లు పంపిణీ చేయాలని చెప్పేసి మేము ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఇవాళ 6,000 రూపాయల పింఛన్ వెంటనే, ఇవాళ 6,000 రూపాయల పింఛన్ వెంటనే, ఇవాళ ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపే వికలాంగుల పింఛన్లు వెంటనే. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.